వికారాబాద్ జిల్లా తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కు మంగళవారం నాడు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కేవీఆర్ ట్రాన్స్పోర్ట్ యజమాని కె వెంకటేశ్వరరావు తన ప్రత్యర్థి అమ్జద్ ఖాన్పై 2 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి అడ్వకేట్ గోపాల్ ప్రకటించారు. 82 మంది సభ్యులున్న అసోసియేషన్కు 80 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. అమ్జద్ ఖాన్కు 38 ఓట్లు పోలవగా వెంకటేశ్వరరావుకు 40 ఓట్లు, ఫేరోజ్ ఖాన్కు 2 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అధ్యక్షుడిగా గెలుపొందిన వెంకటేశ్వరరావును అసోసియేషన్ సభ్యులు, అభిమానులు మరియు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బాబాయ్ శ్రీశైల్ రెడ్డి పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్కు నూతన ప్రధాన కార్యదర్శిగా పటేల్ ట్రాన్స్పోర్ట్ యజమాని మొహమ్మద్ డాక్టర్ పేరును కేవీఆర్ సభాస్థలిపైనే ప్రకటించారు. స్థానికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదంటూ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ జోహర్, ఎన్నికల అధికారి షౌకత్ అలీ, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
बीआरएस फंक्शन हॉल के अंदर आइए, रोड पे मत ठहरिए। ఖచ్చితంగా అమలు చేస్తాను. ఎటువంటి కష్టం వచ్చినా ఏదైనా సరే అభివృద్ధి కొరకు ముందుకెళ్దాం. మంచి నిర్ణయాలు తీసుకుందాం. అందరి నిర్ణయాలకు అనుగుణంగా అందరినీ సమన్వయపరిచి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్దాం. కేవీఆర్ ట్రాన్స్పోర్ట్ హృదయపూర్వకంగా అభినందనలు. నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున కూడా అభినందనలు. ఈ ఎన్నికని చాలా పద్ధతిగా నిర్వహించిన గోపాలని అట్లాగే షౌకత్ భాయ్కి అభినందనలు. ఈ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ సమస్యలు ఇవన్నీ కూడా గోపాలని చెప్పిండు. గోపాలని ఏంటంటే మాజీ ఆయన కమ్యూనిస్టు కాబట్టి ఆవేశంగా ఆయన డిమాండ్ చేస్తుంటాడు. ఎమ్మెల్యే గారేమో నవ్వుకుంటా పరిష్కరిస్తూ ఉంటారు. అని ఇక్కడ వనరులను స్థానిక వనరులను వాడుకుంటూ బిజినెస్ వృద్ధి చేసుకునే
వాళ్ళు ఎవరైనా సరే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, స్థానికుల బతుకు తోడ్పడాల్సిందే, స్థానిక హక్కులను ఆడిస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. అది భారతీయ సిమెంట్ కావచ్చు, అమెరికా సిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో సందేహం లేదు. స్థానికుడు కాకపోతే మంత్రినే ధర్మిస్తాము భారత సిమెంట్ లెక్కన మనకి ఏం గొప్పనా. లారీ చక్రం వాణిజ్య ప్రగతికి చిహ్నం. మన బిజినెస్ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంకా చాలా సమస్యలు మనకు ముందుకు వస్తాయి. వాటిని యూనియన్ చేయడంలో, యూనియన్ స్ట్రాంగ్ పెట్టడంలో ఒకటే ఉద్దేశం, మనం డెవలప్ కావాలి, మన బిజినెస్ డెవలప్ కావాలి. ఇక్కడున్న ప్రాంతం ప్రజలకి చెందాలి. వేరే వాడు వచ్చి ఇక్కడ బెనిఫిట్ పొందడానికి వీల్లేదు, అది నోటరీ చేయడానికి వీల్లేదు. జమీన్ హమారా, జిందగీ హమారా, బిజినెస్ హమారా, జీవన్ హమారా.